హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ రోహిట్ టెక్ బగ్. మీకు ఈరోజు చాలా ఇంట్రెస్టింగ్ అప్లికేషన్ గురించి చెప్పబోతున్నాను. అది వాట్సాప్కి సంబంధించింది. వాట్సాప్లో మనకి వేరే వాళ్ళు మెసేజ్ చేసినప్పుడు అది డిలీట్ చేస్తే ఇన్ కేస్ అది మనం చదవలేము, కాబట్టి ఈ అప్లికేషన్ యూజ్ చేసేవి చదవచ్చు. అండ్ ఇది ఆల్ ఇన్ వన్ టూల్ కిట్లో యూజ్ అవుతుంది. మీరు స్టేటస్లు సేవ్ చేసుకోవచ్చు, ఇంకా చాలా ఆప్షన్స్ ఉంటాయి. మీకు చూపిస్తాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నా పర్సనల్ ఇన్స్టాగ్రామ్ ఐడి లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. మెసేజ్ చేస్తే మీ డౌట్స్ క్లారిఫై చేస్తాను. అండ్ మన ఛానల్కి సంబంధించిన అప్డేట్స్ నా టెలిగ్రామ్ ఛానల్లో ఉంటాయి. మన అప్లికేషన్ వచ్చేసి వాబాక్స్, WABOX బాక్స్. అప్లికేషన్ ఓపెన్ చేసుకున్నాం. ఓపెన్ చేసుకుంటే ఫస్ట్ పర్మిషన్స్ అడుగుతుంది, ఇచ్చేయండి. గెట్ స్టార్టెడ్ క్లిక్ చేయండి. ఈ పర్మిషన్ కూడా అలౌ చేసేయండి. ఇప్పుడు మనం ఇక్కడ చూస్తే ఇదిగోండి, టాప్లో వీ డిలీటెడ్ మెసేజెస్, స్టేటస్ సేవర్, వాట్సాప్ వెబ్, వాట్సాప్ క్లీనర్, వాక్ అండ్ చాట్, ఫేక్ చాట్ అండ్ కాల్, ఇంకా చాలా ఎస్ఎల్ ఫేసెస్, డైరెక్ట్ మెసేజ్, టెక్స్ట్ రిపీటర్, టెక్స్ట్ ఎమోజీ, గ్యాలరీ, షేక్ టు ఓపెన్ ఆప్షన్స్ ఉంటాయి. ఈ ఆప్షన్స్లో ఫస్ట్ మనం స్టేటస్ సేవర్ గురించి చూద్దాం. ఇది నేను ఆల్రెడీ సేవ్ చేసుకున్న స్టోరీ. అండ్ రీసెంట్ స్టోరీస్ వచ్చి ఇవన్నీ ఉన్నాయి. స్టేటస్ ఏదైనా డౌన్లోడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వాట్సాప్ వెబ్ అంటే మీకు తెలిసిందే. ఇప్పుడు వేరే వాళ్ళు వాట్సాప్ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే వాట్సాప్ మన దాంట్లో వస్తుంది. అండ్ ఈ వాట్సాప్ క్లీనర్ అనే ఆప్షన్ మనకు చాలా యూజ్ అవుతుంది. దీంట్లో ఏంటంటే మన ఎన్ని ఇమేజ్ ఒక స్పేస్, వీడియోస్ ఒక స్పేస్ ఉంటాయి. ఇవన్నీ మనం ఇక్కడ నుంచి డైరెక్ట్ డిలీట్ చేసుకోవచ్చు. మన స్టోరేజ్ క్లియర్ అవుతుంది. అండ్ వాక్ అండ్ చాట్ ఇది ఏంటంటే చాలా యూజ్ఫుల్ ఆప్షన్ మనకి. మనం ఎప్పుడైనా నడిచినప్పుడు రోడ్ మీద నడుస్తూ చాట్ చేయాల్సి వస్తుంది కొన్నిసార్లు. అప్పుడు ఏంటంటే మనకు ముందే ఉందో కనబడదు. ఈ వాక్ అండ్ చాట్ ఆన్ చేసినప్పుడు ఏంటంటే ఇది ఓపెన్ చేశాక ఇలా వస్తుంది. డౌన్లోడ్ అండ్ సర్వీసెస్ వెళ్ళండి, వాబాక్స్కి వెళ్ళి ఆన్ చేయండి, అలా ఇచ్చేయండి. అలా ఇచ్చేసాక జస్ట్ ఓపెన్ వాట్సాప్ క్లిక్ చేయండి. ఈ పైన ఎలా ఇచ్చేయండి. మళ్ళీ ఓపెన్ వాట్సాప్ క్లిక్ చేయండి. ఇదిగోండి, బ్యాక్గ్రౌండ్ చూసారా? నేను లైట్ ఆఫ్ చేసుకుని రికార్డింగ్ చేస్తున్నాను, సో మీకు ఇలా డార్క్గా కనబడుతుంది. ఇప్పుడు కెమెరాకి జస్ట్ నా హ్యాండ్ అడ్డు పెడుతున్నాను. లైట్ ఆన్ చేసాను చూసారా? మీకు కొంచెం కనబడుతుంది. అలా మాట రోడ్డు మీద మీకు ఏదైనా ఉంటే అది కనబడుతుంది. నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి సేవ్ ఫేసెస్. ఇది ఏంటంటే జస్ట్ ఎమోజీస్ ఇప్పుడు మీకు డిఫరెంట్గా పెట్టుకోవచ్చు. సింబల్స్ అనేవి యాంగ్రీగా ఉన్నట్టు అన్ని కాపీ చేసి పెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఫేక్ చాట్. ఇదేంటంటే మీరు వేరే వాళ్ళతో చాట్ చేస్తుంటే ఒక చాట్ క్రియేట్ చేసుకోవచ్చు. అంటే ఆటోమేటిక్ రిప్లైస్ కింద వస్తుంది. టెక్స్ట్ రిపీటర్. ఇదేంటంటే ఇప్పుడు నేను చూడండి, రిపీట్ టెక్స్ట్లో హాయ్ పెట్టాను. హాయ్ పెట్టి ఇక లిమిట్ 10,000 ఇచ్చాడు. మనం ఒక 1000 పెట్టుకోవచ్చు. పెట్టి రిపీట్ అని కొట్టామనుకో, ఇదిగోండి ఇదంతా హాయ్ 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 అని వస్తుంది. ఇది జస్ట్ కాపీ చేసి పేస్ట్ చేసుకోండి. నెక్స్ట్ టెక్స్ట్ టు ఎమోజీ. ఇప్పుడు మనకి బర్త్డేస్కి లేదా ఏదైనా ఫెస్టివల్స్కి కొంతమంది ఎమోజీస్తో టెక్స్ట్ పెడతారు కదా. ఇప్పుడు చూడండి, హ్యాపీ అని టెక్స్ట్ చేసాం. ఎమోజీ వచ్చేసి సింబల్ ఇచ్చారు. ట్రాన్స్ఫార్మ్ కొట్టిన చూసారా? ఇది టెక్స్ట్ ఎమోజీ ఆప్షన్. ఇది కూడా కాపీ చేసి పేస్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇది షేక్ టు ఓపెన్. ఇది ఎనేబుల్ చేసుకుంటే మీ ఫోన్ మీ హోమ్ స్క్రీన్లో ఉన్నప్పుడు ఎప్పుడైనా షేక్ చేస్తే ఓపెన్ అవుతుంది. ఇది నేను మీకు చూపించడానికి నాకు అవ్వదు కాబట్టి చూపించట్లేదు. నెక్స్ట్ గ్యాలరీ. జస్ట్ మీ వాట్సాప్ గ్యాలరీ అంతా ఇక్కడ చూపిస్తుంది అన్నమాట. వాట్సాప్ సంబంధించి మొత్తం ఫొటోస్, వీడియోస్ అన్నీ. ఇంకా ఫైనల్గా మన వ్యూ డిలీటెడ్ మెసేజెస్. ఇది ఓకే కొట్టండి. పర్మిషన్ అడిగితే అలా చేసేయండి.
యాక్సెప్ట్ చేసి జస్ట్ ఇప్పుడు వెనక్కి వెళ్ళిపోయి నేను సెకండ్ వాట్సాప్ నుంచి మెసేజ్ చేస్తాను చూడండి. అంటే నా ఇన్స్టాగ్రామ్ పేజ్ సెకండ్ వాట్సాప్ ఉంది కదా, దాని నుంచి నా పర్సనల్ అకౌంట్కి మెసేజ్ చేస్తాను. జస్ట్ హాయ్ అని పెట్టాను. నాకు నోటిఫికేషన్ కూడా వచ్చింది. ఇప్పుడు నీ మెసేజ్ని డిలీట్ చేసేస్తున్నాను. ఇప్పుడు నా వాట్సాప్ని ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసాక ఇక్కడ డిలీటెడ్ మెసేజ్ అని చూపిస్తుంది. ఇందాక ఆప్షన్ మనం డిసేబుల్ చేయడం మర్చిపోయాం, వాక్ అని ఉంది కదా అది. ఇప్పుడు ఇక్కడ చూడండి, దిస్ మెసేజ్ వాజ్ డిలీటెడ్ అని ఉంది. కాకపోతే ఇప్పుడు మనం దీంట్లోకి వస్తే ఇదిగోండి మెసేజ్ వాజ్ డిలీటెడ్. ఏం పెట్టాను, హాయ్ దిస్ మెసేజ్ వాజ్ డిలీటెడ్ చూపిస్తుంది, చూసారు. ఇంకా మీరు ఫొటోస్ కూడా ఏమైనా పంపించి డిలీట్ చేసినా కూడా చూపిస్తుంది. అందుకే ఈ అప్లికేషన్ వాట్సాప్ యూజ్ చేసే వాళ్ళకి బాగా యూజ్ అవుతుందని చేశాను ఈ వీడియో. థ్యాంక్ యూ. నా వీడియో మీకు నచ్చింది అనుకున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి. నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేయండి. స్టే ట్యూన్ టు మై ఛానల్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అండ్ స్టఫ్. థ్యాంక్ యూ.